బా అన్వేష్ అంకితని మర్చిపోయినాను అనుకున్నా, ఇంకా మర్చిపోలేదు. నాకేమో అన్వేష్ అంటే ఇష్టం. ఏమైంది బిడ్డ? అద్దంలో చూసుకుంటా నీలో నువ్వే మాట్లాడుకుంటాను. నీ నాలో నేను ఎందుకు మాట్లాడుకుంటా అమ్మా? పొద్దున చదివింది రివిజన్ చేసుకుంటున్నా. సరే బిడ్డ, చదువుకో చదువుకో. అక్క అల్లులో బుక్లు ఇక్కడ పెట్టి ఎడిపోయిందే. ఏమో తమ్ముడు, నీ అచ్చతలకలేడు, చదువుకోనికి ఇట్లా వేయండో ఏమో. చదవడానికి పోయిండో తిరగడానికి పోయిండో ఎవరికి తెలుసు? ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు కూడా లేవు. ఈ ఎగ్జామ్ టైంలో ఎడిపోయిండు, మంచిగా కూర్చొని చదువుకోక. ఏమో నాన్న, అగో మాటలోనే వస్తున్నాడు కదా బావ. అల్లుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తాను కదా, సర్వీస్ పెట్టి ఎక్కడికి పోయినావు? ఎట్లే మామయ్య, మన ఊళ్ళో లైబ్రరీ కదా, అన్ని చదువుకున్నామని చెప్పి వెళ్ళిన. మన ఊర్లో లైబ్రరీ పోయి చదవచ్చేది ఏముంది బావా? లైబ్రరీ పేరు చెప్పి బయట పోయి ఫోన్ మాట్లాడేసి వస్తాను కావచ్చు, ఎవరికి తెలుసు? నాకు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? నేను అన్ని చూస్తానా బావా, ఇంట్లో నేను ఉన్నా అని చెప్పేసే కదా నువ్వు బయట పోయి ఫోన్ మాట్లాడేసి వస్తున్నావు. ఏంది బిడ్డ బాగా అట్లా మాట్లాడేది? సత్తగా బట్టలు తీసుకొని చెప్పా. అదే నాన్న, నీ అల్లుడు చేసేటి అన్ని కరెక్టే, చేసేటి చెప్పిన అనుకో నేను తప్పు. బిడ్డ నీ తప్ప అంటేను, అల్లుని తప్ప అంటేను. చిన్న చిన్న వాళ్ళు గొడవలేదు కానీ సరే నాన్న, నేనే గొడవలు పెట్టేదాన్ని, మీ అందరు మంచోలే కదా.